మేడం కవితక్క గారు ఇవాళ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేశారు. చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి సభకు? నమస్తే. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. ఈరోజు ఏదైతే అక్కగారు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను స్థాపించడం ఎందుకు స్థాపించారు అని అంటే, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలకు సంబంధించి అందరికీ సరైన న్యాయం జరగట్లేదు అన్న ఒకే ఒక ఉద్దేశంతోని కంపల్సరీ అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా ప్రతిదీ మనం తీసుకున్నట్లయితే ఎవరికి సరైన న్యాయం జరగట్లేదు. ఇందులో ఎస్సీ వాళ్లే ఉన్నారా, బీసీ వాళ్లే ఉన్నారా, ఓసీ కూడా ఉన్నారు. సరైన న్యాయం జరగని వాళ్ళు ఓసీ పీపుల్ లో కూడా ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళేనా అని అంటే, ఓసీ వర్గంలో కూడా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందుకనే సామాజిక న్యాయ తెలంగాణ అన్న ఒక సంకల్ప సభను ఈ రోజు స్టార్ట్ చేశారు. కాబట్టి సామాజిక న్యాయం అనేది ఒక కవితక్కతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజు భారీ ఎత్తున జనాలు కూడా ఇక్కడికి తరలి రావడం మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ సభ సక్సెస్ అవుతుందనే మేము అనుకుంటున్నాం. ఇక్కడ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు ఫ్యూచర్ లో ఉండే అవకాశం ఏమన్నా ఉందా? 100% అండి, 100%. ఇవాళ మీరు ఈ జనాల్ని చూసే అనుకోవచ్చు. అక్క ఏ సభ ఏది మీరు 25th రోజు మేము పార్టీ అనౌన్స్ చేసిన రోజు కూడా మీరు చూసుంటారు జనాలు ఎంతమంది వచ్చారో. కాబట్టి కవితక్కని కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ సీఎం డెఫినెట్ గా మా కవితక్కే ఉంటారు. మీరు ప్రధానంగా అటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా కవితక్క గారిని సపోర్ట్ చేయడానికి కారణం? అదే బడుగు బలహీన వర్గాలందరినీ బీసీ న్యాయం అనుకుంటూ అక్క వెళ్తోంది. కాబట్టి ఇంతవరకు వాళ్ళ కోసం చేసి ఎవరు మాట్లాడింది లేదు. వస్తారు ఎలక్షన్స్ అప్పుడు, వాళ్ళు ఇచ్చే హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఆ హామీలు కూడా ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారినే చూసుకున్నట్టయితే ఆయన హామీలు ఇచ్చారు. అందులో ఇంతవరకు ఏది మహిళలకు కూడా ఇంతవరకు ఫ్రీ బస్ తప్ప ఆయన ఏం చేశారు? ఒక తులం బంగారం అన్నారు, ఈ రోజు వరకు అది ఇవ్వలేదు. ఇంకా స్టూడెంట్స్ కి స్కూటీలు అన్నారు, ఇవ్వలేదు. ఏం చేశారు? సో అట్లాంటివి కాదు. ఇప్పుడు అక్క చేశారు అని అంటే, పాంచజన్యం అనే పేరుతోని ఫ్రీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు చాలు అక్కని ఎక్కడికో తీసుకెళ్లడానికి. వ్యవసాయాన్ని ఎక్కడ పెట్టారండి? అసలు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదు. ఇంకొకటి సామాజిక న్యాయం, ఇంకా ఉద్యోగం, యువతకు ఉద్యోగం. ఈ 5 విషయాలను చూసుకుంటేనే జనాలు అర్థమైపోతుంది. ఇందులో అన్ని మనకు పనికొచ్చే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ పాంచజన్యం అనే దాంతోనే అక్క ఖచ్చితంగా సీఎం అవుతారని మాత్రం మేము చెప్పగలుగుతాం. మేడం కవితక్క గారు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేశారు, ఇంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఏంటి ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ జై తెలంగాణ, జై కవితమ్మ. ఎందుకంటే ఇన్ని రోజులలో కూడా మనము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైనప్పుడు కూడా కావచ్చు, ఎందుకంటే బీసీల గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్లకు రాబోయే అంటే రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బీసీ నినాదం పైన. ఎందుకంటే రాజకీయంలో చక్రం తిప్పే ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడాలన్నా బీసీ బిడ్డలు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళే మనకు లైఫ్ ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది మనం ఓట్లు వేయించుకొని వాళ్ళని మర్చిపోయిన సందర్భంలో కవితమ్మ గారు మనకు తెలంగాణ రక్షణ సేన తరపున మనము ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చిందంటే మాట తప్ప మనిషి కాదు. ఫస్ట్ తన దృష్టి అంతా కూడా బీసీ బిడ్డల పైన ఫస్ట్ మనం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు పార్టీ పెట్టినాక కూడా వాళ్ళ తరపున మనం కొట్లాడుతూ వాళ్లకు రావాల్సిన అన్ని కూడా నిధులు కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా వాళ్ళకు ఒకటి సెక్యూరిటీ ఇచ్చేటట్టుగా మనకు కవితమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు. 33 జిల్లాల నుంచి, ఇంతమంది కాన్సెన్సుల నుంచి వస్తున్న అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ మేము రంగారెడ్డి జిల్లా, నా పేరు అర్చన సేనాపతి, స్టేట్ సెక్రటరీ, మేమంతా కూడా ఎందుకంటే ముందు కూడా వారి తరపున బీసీ బిడ్డల తరపున దేనికైనా కూడా మేము రెడీగా ఉన్నాము. ఇదే అదునుగా రేపు రాబోయే ఎలక్షన్స్ లలో కూడా బీసీ బిడ్డలు వాళ్ళ సత్తా చూపుతూ ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళ లైఫ్ కు ఎవరు సెక్యూరిటీ అనేది ఈ బీసీ సమావేశం తోటి వాళ్ళు చూపడతారని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో రాబోయే కొత్తగా మన మహిళా ముఖ్యమంత్రి కవితమ్మ కావాలని చెప్పేసి అందరికీ కోరికగా ఉంది. ఆ కోరిక బీసీ బిడ్డలు నెరవేర్చారు. జై తెలంగాణ. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? కంపల్సరీ అండి. నిజంగా కూడా ఎవరు కూడా మనము పిలిచి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. అందరు కూడా బీసీ నినాదం పైన స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే మేము ఇందాక కూడా చెప్పాము, పార్టీ పెట్టక ముందు కూడా ఫస్ట్ నినాదం బీసీ అని చెప్పాము. అప్పటి నుంచి కూడా బీసీ నినాదం మీదనే మాదన్నీ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదే విధంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత కూడా మాటను నిలబెట్టుకోవడానికి పెద్దపీట బీసీ స్థానానికి ఇచ్చాం. కార్యక్రమ ఉద్దేశము ఈ రోజు ఆ బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి కవితక్క గారు చేపట్టబోయిన
ఈ ప్రభుత్వము మనం ఎట్లా చేయాలా అన్న దాని గురించి అని చెప్పేసి ఇలా ఒకటి సంకల్పం చేసుకోబోతున్నాం. దాని వల్ల ఇప్పుడు మొత్తం మేము స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం, మొత్తం పెద్ద ఎత్తున మొత్తం అదంతా సామాజిక న్యాయం కోసం అని చెప్పి తరలిన ప్రజలంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇప్పటికి మేము 9:30కి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా చేరుకున్నాము. పబ్లిక్ అందరు బాగా ఉత్సాహంతో వస్తున్నారు. సామాజిక న్యాయం కోసం అని చెప్పేసి మా ప్రభుత్వము కవితక్క గారు చేపట్టబోతున్నారు. కవితక్క గారికి ఇంత సపోర్ట్ అసలు ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఒక ఆడబిడ్డ కదా, ఆడబిడ్డ కోసం సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఆడబిడ్డల కోసము విద్యార్థులు గాని విద్య వైద్యం దీని గురించి అయితే పాంచజన్యం తీసుకున్నారు కవితక్క గారు. అది ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నాము. అందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంతోన కవితక్క గారు వెనకాల ఉండడానికి అందరూ ఇష్టపడే వచ్చేసిండ్రు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు నిలుస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా జై కవితక్క. రావాలనేసి మేము చాలా అది చేస్తున్నాము, చాలా ప్రయత్నిస్తున్నాము. కవితక్క కంపల్సరీ రావాలా. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఆమెనే. దాని తర్వాత ఒక రేంజ్ లో ఉంటది తెలంగాణ అనేది, ఒక రేంజ్ లో ఉంటది. ఇప్పుడు మాటలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరి మాటలలో కూడా అదే ఉంది. కవితక్క గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు అయితే ముఖ్యమంత్రి ఆడవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కవితక్క సీఎం అయితే మాత్రం పడరు. మా నమ్మకంతో మేము వస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కరు విద్య లేక వైద్యం లేక ఎంత తల్లడిల్లిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళమంతా మేమంతా ఎక్కడికి వెళ్ళాలి? ఏమన్నా అవుతే చనిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా? పిల్లలు చదువుకొని డిగ్రీలు చదువుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. హౌస్ కీపింగ్ పని చేసుకుంటున్నారు నెలకు 10,000 కోసము. ఇంత ఘోరంగా పరిస్థితి ఉండొద్దు అని మేము అక్క దగ్గర ఉన్నాము. అక్క నెక్స్ట్ సీఎం అయితే అందరు బాగుపడతారు. ఎంత ప్రతి యువకులు అందరూ వెరీ నైస్, వెరీ గుడ్ అవుతారు. కంపల్సరీ రావాలా. కవితక్క వస్తే అంటే ఏదన్నా మా ఆడవాళ్ళకి అవుతుందని మేము చాలా ఆశపడుతున్నాము. ఓకేనా? మేము కోరుకున్నది అదే, కవితక్క రావాలి, చెయ్యాలి. మేము ఆమెకు సపోర్ట్, ఆమె మాకు సపోర్ట్ కావాలి. అదే మేము కోరుకున్నది. వస్తది ఖచ్చితంగా, రావాలే కాదు వస్తది, వచ్చేసింది. ఆమె సపోర్ట్ మేము తప్పకుండా సపోర్ట్ ఇస్తాం ఆమెకు. మేము కూడా రావడం కాదు, వచ్చేసింది. తప్పకుండా సపోర్ట్ ఇస్తాం. గెలిచినట్టే అందరు కవితక్క కోసం సపోర్ట్ ఉన్నారు. రావాలి, రావడం కాదు, వచ్చింది.